హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శివ ఛానల్. నేను ఈరోజు ఓట్స్ కట్లెట్ చేస్తున్నాను. కొంచెం ఓట్స్ ఒక గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం దీనికి కావాల్సినవి తర్వాత ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికి కావాల్సినవి మనం క్యారెట్ తురుము, ఆలుగడ్డ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం శనగపిండి, ఇవన్నీ మనం ఇందాక ఓట్స్ నానబెట్టిన గిన్నెలో ఇవన్నీ కలిపేసేసి కొంచెం వాటర్ పోసేసి ఉప్పు కారం సరిపడినంత వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైతే బాగుండదు. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒకవేళ ఓట్స్ కనుక కొంచెం మెత్తగా అనిపిస్తే కొంచెం ఓట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, మిక్సీ వేసేసుకొని. తర్వాత ఇప్పుడు పెనం పెట్టేసుకొని ఇలా కట్లెట్ రూపంలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసేసి అటు ఇటు సిమ్లో ఉంచాలి, హైలో పెట్టకూడదు. అటు ఇటు కాలిన తర్వాత మనం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని జామ్తో తింటే సూపర్గా ఉంటుంది. ట్రై